దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు వ్రాసిన 40వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. దావీదు మాట్లాడుతూ నీ వాత్సల్యము నాకు దూరము చేయవు అంటున్నాడు. వాత్సల్యము అనే మాట తల్లిదండ్రులు వారి బిడ్డల మధ్య గల ప్రేమను సూచిస్తుంది. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన మన తండ్రి, అందుకే మనపై ఆయనకు అంత వాత్సల్యం. ఆయనను మనం విడిచిపెట్టేసిన సందర్భాలు లెక్కలేనన్ని ఉంటాయి, కానీ ఏ క్షణాన్న ఆయన మనల్ని విడిచిపెట్టలేదే. ఒక్క క్షణం ఆయన నిన్ను విడిచిపెట్టేస్తే ఇక నీవు సజీవుల లెక్కలో లేనట్టే. ఆయన నీ తండ్రిగా నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఎంత అద్భుతమైనదో తెలుసా? నీవు పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూశాయి. నీ కోసం నియమింపబడిన దినాలలో ఒక్కటైనా గడవక మునిపే నీ జీవిత కాలం అంతా ఆయన గ్రంథంలో వ్రాసేసాడు. హల్లెలూయా. నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక అంత గొప్పది. అయితే ఒక విషయం, నీకు నచ్చినట్లుగా నీవు జీవించి నీ జీవితాన్ని నాశనం చేసుకుని దేవుని ప్రణాళికలో నేను ఇట్లానే ఉన్నానని ఆ తప్పును ఆయన మీదకు త్రోసేసే ప్రయత్నం చేయవద్దు. ఆయన నిందించవద్దు. ఎందుకంటే నీ ఎడల ఆయనకున్న తలంపులు బహువిస్తారములు. నీ పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. లేదంటే నీ ప్రవర్తనే దేవుని ప్రణాళికను మార్చేస్తుంది. ఆయన వాత్సల్యతను దూరం చేసింది, అట్లా అని ఆయన వాత్సల్యత నీకు పూర్తిగా దూరం కాలేదు. ఇప్పుడు మరేం చేయాలి? హిజ్కియా ప్రార్థన దేవుని ప్రణాళికను మార్చగలిగింది. నీవును పశ్చాత్తాపపడి ప్రార్థించి తిరిగి ఆయన ప్రణాళికలోనికి ప్రవేశించగలగాలి. దూరమైన తండ్రి వాత్సల్యాన్ని తిరిగి పొందుకోగలగాలి. అప్పుడు ఆయన కృపా సత్యములు ఎప్పుడును నిన్ను కాపాడుతూ ఉంటాయి. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.